హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు గార్డెన్ చూపిస్తానండి. చూడండి, అది మామిడి చెట్టు అక్కడ. అది వరకు అటు తెచ్చి పెడితే బంగినపల్లి మామిడి పళ్ళు వచ్చినాయండి, మేనిస్కాయలు. తర్వాత ఇంటి ముందు కనకాంబరాలు చెట్టు, కొమ్మ కనకాంబరాలు అవన్నీ ఉన్నాయండి. సీతాఫలాల చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు, అన్నీ ఉండి మా తమ్ముడు అన్నీ కొట్టేసినాడు. ఇంటి ముందుగా ఎండ రావట్లేదు అనేసి. చూడండి, అక్కడైతే పెద్ద జామ చెట్టు ఉందండి. ఆ జామ చెట్టు కొట్టేసి మొత్తం కొట్టేసినాడు, చెట్లు అనేది ఏం లేకుండా ఎండ రావట్లేదని. ఆ పక్కన అయితే రెండు ఇళ్ళ మధ్యన కంది చెట్లు పెట్టుకున్నాడు. ఇవైతే నూరు వరాల చెట్లు. ఇదేమో పారిజాతం చెట్టు అనమాట. అది ఎన్నిసార్లు కొట్టేసినా మళ్ళీ వస్తుంది. ఇది తీపి జామ అండి, ఇది తీపి జామ. తర్వాత లోపల గుహలాగా వెళ్ళిపోవాలి లోపలికి. అది తెల్ల నందివర్ధనం చెట్టు, రెక్కలది. అక్కడే లోపలికి వెళ్ళిపోతుంది చూడండి, సొరంగంలాగా. అక్కడ అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు ఏమంటే మా తమ్ముడు సీమరేగ అని అంటారు, ఆ రేగుబన్ చెట్టు తీసుకొచ్చి పెట్టినాడు. దాని దెబ్బకి ఈ అరటి చెట్లు రావట్లేదండి. ఈ రేగు చెట్టు అయితే ఎంత అరలకపోతుందోనండి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించిన అనుకుంటాను రేగు చెట్లు. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పెట్టినాడు ఆ సందులో ఇంటి వెనకాల. ఇవన్నీ ములగ చెట్లు వెనక పక్కన గోడ అవతల, కాంపౌండ్ అవతల పెట్టుకున్నాడు వెనక సైడు. రేగు చెట్లు చూడండి, రేగికాయలు అయితే ఊరు మొత్తం తీసుకొని పోతారండి, ఎవరికి అబ్జెక్షనే లేదు, ఎవరైనా తీసుకుపోవచ్చు. సీతాఫలం చెట్లు, జామకాయలు ఎవరిష్టం. ఇదైతే మొత్తం నిప్పు పెట్టినా కూడా మళ్ళీ వచ్చిందండి అది చెట్టు. అదా ఆమె అడుగుతున్నామో ఎరకలామన్నమాట. వాళ్ళు ఊర్లో అడుక్కోవడానికి వస్తే ఏ ఊరు లేదు అన్నారండి, రైతులు కాబట్టి ఏమో. మొత్తం అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ కోసమైన అన్నం వండి పెడతారండి. మా బుడ్డిపిల్ల అయితే పూలు కోస్తుంది, కనకాంబరాలు కోయమంటే కోస్తూ ఉంది. అది సపోటా చెట్టు. ఆడే మేము ఎప్పుడు మంచాలు వేసుకొని పడుకుంటాం ఎండల కాలం వచ్చిందంటే. చూడండి, పెద్ద చెట్టు అయింది. ఇవన్నీ సీతాఫలాల చెట్టు ఈ మూలలన్నీ కొట్టేసాడు మా తమ్ముడు. ఇదంతా ఉండే మొత్తం నిండుకొని అసలు లోపలికి పోవడానికి కూడా భయపడుతుంటే అంత ఇదిగా ఉన్నదన్నమాట. చూడండి, లోపలికి పోవాలంటే అంత ఇప్పుడు ఇంకా కొట్టేసినాడు కాబట్టి అంత ఇదిగా కనపడుతుంది. ఇది బయట ఒకటి అనమాట, గేట్ బయట ఒక మామిడి చెట్టు, సీతాఫలం చెట్లు అన్నీ ఉన్నాయి. మల్లె చెట్లు, కనకాంబరాలు అన్నీ ఉన్నాయండి, బాగా వస్తాయి. ఇంటి ముందు మాకు కాలువ వెళ్తుంది, ఇంటి ముందే కాలువ, పంట కాలువ ఊర్లో నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఆడ మామూలుగా ఊర్లో నుంచి పంట పొలాలకు వెళ్ళిపోతుంది. అందుకని ఆడ అన్ని చెట్లు బాగా బతుకుతాయి. ఊర్లో నల్లరేగడి కాబట్టి బాగా. ఒక సీతాఫలం చెట్టు ఒకటి ఉంది, అది మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, గోరింటాకు చెట్టు అన్నీ ఉన్నాయండి. చూడండి, అక్కడ నిమ్మ చెట్టు కూడా ఉంది. ఇదంతా ఉసిరి చెట్లు, పెద్ద ఉసిరిగా అనమాట, చిన్న ఉసిరి కాదు. చిన్న ఉసిరికి లోపలే ఉంది. ఇది సీతాఫలం చెట్టు ఇంకోటి ఉంది, ఇది నిమ్మ చెట్టు, ఇది కరపా చెట్టు లోపల ఉంది. అంత నిమ్మ చెట్టు అన్నీ ఉన్నాయండి.